శ్రీ రేణుకా మాతాకి ఎలాడు నరవాణి పన్నాగా నానికి శ్రీ రేణుకా మాతాకి సరే స్వామి శ్రీ రేణుకా మాతాకి ఆనందమని పెంచే ముందుగా నాకింకా ఆనందమని పెంచే ముందుగా నాకింకా రేణుకా మాతాకి ప్రాణేశ్వరి ఇంకా పారేటి జలములో ప్రాణేశ్వరి ఇంకా పారేటి జలములో నలమాడి మనము చక్కగాను కైలాసపురములో కాంచతో కూర్చుంది పాలించవలనింకా బాణసఖ్యా ఆ విధమే మనము నది కొట్టుకుపోయి గంగలో కూర్చుండి స్నానమాడి పదుగురు చూడగా వాయు ప్రసంగనములలోన పార్వతీ పరమేశ్వరుల మనము
చెప్పి ఆ యొక్క కైలాసం నుండి భూమిపైకి దిగి వచ్చే యొక్క పార్వతీ పరమేశ్వరుడు ఆ గంగా నదిలో స్నానము చేయడానికి తన పార్వతీదేవిని వెంబడి పెట్టుకొని ఆ పరమేశ్వరుడు తన సతీమణి అయిన భార్య అయిన పార్వతీదేవితో ఆ శివశంకరుడు ఏమనుచున్నాడనగా చూడండి, వినండి. రేణుకా మాతాకి బంజారు కొడతా మరి. ఎప్పుడు నది పట్టుకోను శ్రీ రేణుకా మాతాకి జంటగా ఒకసారి మనము దండమనుకుతాము అదేవిధంగా దేవి శ్రీ రేణుకా మాతాకి కుడి వస్త్రము దమ్మి పలకి మధువు దోచుకొందు పొడి వస్త్రము దమ్మి ప్రాణవల్లభ పట్టు వస్త్రముద పరగదూచుకొందే ప్రాణవల్లభ పట్టు వస్త్రముద పరగదూచుకొందే ప్రాణవల్లభ పట్టు వస్త్రముద పరగదూచుకొందే ప్రాణవల్లభ పట్టు వస్త్రముద పరగదూచుకొందే దారుణ్యం మెల్లి ఆత్మలోన నరకే దారుణ్యం మెల్లి లోపల ఆత్మలోన నరకే ఈ విధముగా ఆ పార్వతీదేవి పొడి వస్త్రము తెచ్చి ఆ యొక్క శివశంకరుని యొక్క ఆడవారు స్నానం చేయగలిగిన ఆ నీళ్ళని
గుడిసెలకు ఏ విధంగా శంకరుడు కూడా జడలు ఉన్నాయి కాబట్టి పార్వతి పరమేశ్వరుడు గంగా నదిలో స్నానం చేసి ఆ పరమేశ్వరుడు నది ఒడ్డుకు వచ్చి ఆ జడలు తెలుపగా జడలో నుండి ఒక గవ్వ నది ఒడ్డున వారి పడదని చూసి ఆ పరమేశ్వరుడు తన భార్య అయిన పార్వతి దేవితో ఏమనుచున్నాడనగా ఓ దేవి ఈ గవ్వ ఎక్కడిది నా చెడులో తట్టి వచ్చినాయి కదా అలాగా స్వామి? ఓ స్వామి, మన నీ జడలో నుండి తట్టి వచ్చింది కదా స్వామి. జలజాక్షి గవ్వ జలములో దిక్కియు జడలో నదట్టనే చంద్రగమన బాండలో పెట్టియు బహుకండ్ల కద్దుకొని పార్వతి బాండలో పెట్టియు బహుకండ్ల కద్దుకొని పార్వతి నీవింక పంకజాక్షి సరే స్వామి, ఈ గవ్వ తీసుకొని మా బాండలో పెట్టి బహుకండ కట్టుకొని రోజు పూజలు జరుపుకుంటారు. సరే స్వామి, నువ్వు చెప్పినట్టే చేసేది కదా. శ్రీ రేణుకా మాతాకి పద్యం నుంచి అయితే ఆ శంకరుడు దేవి గవ్వన కళ్ళగదు కొరకు బాణువులు పెట్టి ప్రతినిత్యం పూజలు చేయటం అనగా ఆ పార్వతీదేవి ఆ యొక్క దొరికిన గవ్వను బాణువులు వేసి పూజ చేస్తుంది. అట్టి సమయములు తిరిగేక సంచారి అయిన నారద మహర్షి ఆ కైలాసం పట్టణమునకు శివ పార్వతుల దగ్గరికి ఏ విధముగా వచ్చుచున్నాడనగా చూడండి. తొందరగా రావాలి. ఎవరు? రేణుకా మాతాకి నారాయణ 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 నారాయణ. పార్వతీ పరమేశ్వరకు 10,000 నమస్కారాలు. దీర్ఘాయుష్షు సుఖీ భవ. శ్రీ రేణుకా మాతాకి ఎవరు? రేణుకా మాతాకి జయ జయ శంకర జయ నారాయణ 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 బయలుదేరితి భజనలు చేయగా బయలుదేరి భజనలు చేయగా బయలుదేరితి భజనలు చేయగా బయలుదేరి భజనలు చేయగా జయ జయ శంకర జయ నారాయణ జయ జయ శంకర జయ నారాయణ పార్వతీ రమణ పండిత జయన పార్వతీ రమణ పండగ జయన పార్వతీ రమణ పంకజ జయన పార్వతీ రమణ పండగ జయన జయ జయ శంకర జయ నారాయణ జయ జయ శంకర జయ నారాయణ పార్వతీ రమణ శంకర శ్రీ రేణుకా మాతాకి శ్రీ రేణుకా మాతాకి ఇక్కడ